అవుతున్నారు అనేది ప్రశ్న మాది. ఏమంటున్నా ఎవరు అని అంటే ఫోటోలు చూపిస్తాం, మళ్ళీ వేదిక పైన మొత్తం చూపించి ఓపెన్ చేసినాక బాగుండదు. వాళ్ళందరూ మీ మిత్రులే, మన మిత్రులే. ఓపెన్ చేసేస్తే రేపొద్దున మీరు మీరు చిత్తశుద్ధిని కొట్లాడుతున్న వాళ్ళ దాంట్లో మీ దాంట్లో ఉన్న వాళ్ళ నేను ఓపెన్గా చూపించేస్తే మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. సో మీ గౌరవ మర్యాదల్ని నేను దృష్టిలో పెట్టుకొని నేను చూపిస్తలేను. మీకు తెలుసు నేను ఏ ఆధారం లేకుండా మాట్లాడాను, ఎక్కడో ఏదో దొరికింది కాబట్టే నేను కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. సో మీరు మొన్న ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి గారిని వారిని వచ్చి ప్రోగ్రామ్ చేశారు. ఓకే, ఓపెన్ ప్రోగ్రాము, ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడారు. ఓకే, బాగుంది, అక్కడి వరకు మంచిగా ఉంది, సంతోషం. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ లేదని మా మిత్రురాలు అంటున్నాను. స్వేచ్ఛ లేకపోతే మీరు ఎల్బీనార్ సుధీర్ రెడ్డి గారితో అసలు ప్రోగ్రామ్ చేసేటోళ్ళు గారు. సో స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ లో స్వేచ్ఛ ఉంది. అయితే సార్ ఒకటి, ఇప్పుడు వారు ఇదొకటే సమస్య మీద వారు మాట్లాడుతున్నారు, కానీ గత 3-4 రోజుల నుంచి మల్టిపుల్ సమస్యలపైన మాట్లాడుతున్నాము. సో ఇంటరప్షనే ప్రామాణికం అనుకుంటే వారిద్దరు మాట్లాడిన నేను ఓపిక ఇప్పుడు మా ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు మీడియా కూడా ప్రతిపక్షమే. మీరు అంటే మిమ్మల్ని వేరేగా అంటలేదు, మీడియా కూడా ప్రతిపక్షమే. మీరు కూడా బాణాలు ఎన్నికనే ఉంటారు, మమ్మల్ని ఏమి ఆయింట్మెంట్ పెట్టడానికి ఉండరు కదా. సో 1, 2, 3, 4 నలుగురు కలిసి దాదాపు 4 లక్షల బాణాలు వేస్తుంటే నేను ఒక్కడిని ఎదుర్కొంటున్నా. సో దయచేసి సమన్వయంతో 2 నిమిషాలు ఓపికగా ఉండండి. అయితే అక్కడ వరకు ప్రోగ్రామ్ చేసేది బాగుంది, కానీ వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్లు అయితే మీకేం సంబంధం? వాళ్ళ బర్త్డేలు అయితే మీకేం సంబంధం? వాళ్ళ ఇంట్లో చుట్టాల ఫంక్షన్లు అయితే మీకేం సంబంధం? ఎందుకు సరే అటెండ్ అవ్వడం వరకు ఇబ్బంది లేదు, మిమ్మల్ని పిలిచిన రాజకీయాలు ధర్నాలు అన్ని వరకు ఓకే, కానీ అలా ఇళ్ళ పనులు ఏర్పాట్లు ఫంక్షన్ల ఏర్పాట్లు ఇవన్నీ మీకేం సంబంధము? ఎందుకు అంటే ఇక మళ్ళీ ఎవరు చేసిరంటే నేను చూపిస్తా, చూపించిన తర్వాత మీ మీద అందుకే చెప్పిన మీ మీద ఉన్న గౌరవం మాట్లాడు లేదు. ఇగో ఇంద్రనాయక్, నేను నీ వ్యక్తిగతం గురించి నువ్వు వచ్చి కూర్చోలే, వ్యవస్థను బట్టి నువ్వు ఇక్కడ కూర్చోవడానికి కారణము ఇంద్రనాయక్ కారణం కాదు, కార్తిక్ గొప్పతనం ఏం లేదు. నేను కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి ప్రతినిధిగా వచ్చిన, నువ్వు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా వచ్చినావు. సో ప్రతినిధి అంటే వ్యవస్థ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. నేను ఒక్క మాట తప్పు మాట్లాడినా అది కార్తిక్కి వర్తించదు. కార్తిక్ తప్పు మాట్లాడి ఇవ్వడు అన్నాడు, ఏదో కాంగ్రెస్ పార్టీ అయినా తప్పు మాట్లాడినా అని అంటారు. అందుకోసమనే మీ భవిష్యత్తు మీద చేసిన వాళ్ళందరూ కూడా మన మిత్రులు ఎక్కడో చోట. సో అందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. ఆధారాలు అని అడగొద్దు, అడుగుతా చూపిస్తా. నేను అందుకే చెప్తున్నా. నేను ఒకటి క్వశ్చన్ అడుగుతా, ఇవన్నీ వద్దు, అసలు నోటిఫికేషన్ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే పర్సనల్ వద్దు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది నేను కూడా నేను ఖండిద్దాం అనుకున్నా. ఆయన ఫ్లో లో ఉన్నాడు, తప్పు. ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే ఎవరైనా సరే సార్, ఇప్పుడు ఎవరు చచ్చిపోయినరా అని మాట్లాడినప్పుడు నేను వెంటనే రియాక్ట్ అవ్వడానికి నాకు చేత కదా. కానీ ఎందుకంటే వాళ్ళ ఆవేదన సరే ఉండనిలే, మాట్లాడాలి, లెట్ దెమ్ ఎక్స్పెల్. ప్రభుత్వానికి కూడా వాళ్ళ బాధ తెలియని అని నేను కూడా ఆగిన. సో అందుకోసమని నేను వివరాన్ని చెప్తున్నాను, నేను వ్యక్తిగతం ఏం ఎప్పుడూ మాట్లాడా. సో ఇంత మిత్రులు మాట్లాడుకుంటే ఏమన్నారంటే అప్పులు కేసీఆర్ గారు అకౌంట్లో వేసారు, లాభాలు మాత్రం మీరు తీసుకుంటారా అన్నారు. ఎవరు వేసారు అకౌంట్లో? ఆయన అకౌంట్లో మేము వేసినామా? మేము వేసినాం. అప్పులు ఆయన చేసిపోతే అప్పులు చేసిన సంగతి చెప్తున్నారు, చెప్పాలి అంటున్నారు. అదే అండి, నేను అదే చెప్తున్నా. అప్పులేమో అంటే చెడేమో ఆయన అకౌంట్లో వేసారు, మంచిగా మీ అకౌంట్లో వేసుకుంటారా అని మాట్లాడిందామా. అప్పులు ఎవరి అకౌంట్లో వేసారు? ఎవరు వేసారు అకౌంట్లో? మేము వేసినామా? ఏమో ఈ విషయం పైన ఎందుకు చాలామందిని మేము ప్రతిపక్షాల దాన్ని ముడిపెడతామంటే, అప్పులు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసి శాసనసభకు వచ్చి మీరు పెట్టినటువంటి శ్వేతపత్రం తప్పు, ఇది విషయము, ఇది లెక్క అని చెప్పాలి. చెప్పకుండా దానిపైన వివరణ ఇవ్వకుండా ఆయన సభకు రాకుండా చేయకపోతే అప్పుడు ఎవడు కడుతుండు? మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కడుతుండా? ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం కడతలే. అయితే మీరు 70,000 ఉద్యోగాలు వాళ్ళు వేసిరు నోటిఫికేషన్లు అని అన్నారు. 50,000 సరే 50,000 సరే, కొంచెం సేపు వాళ్ళకు కొంచెం
ఇంకా 45,000 వేసిరని అందరు అనుకుందాం. 45,000 వాళ్ళు నోటిఫికేషన్లు వేసిరు అని మన నియామకాలు కానీ ఎవడు ఆపిండి ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ వద్దు ఏకండి అని చెప్పిరా, లేకపోతే స్నేహితురాలు కానీ ఇంద్రనాయక్ కానీ వద్దన్నా మేము అందరూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నాము మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకుంటాను ఏమని చెప్పిరా. ఎలక్షన్ కోడ్ వచ్చిందని చిన్నపిల్లలకి కథలు చెప్పినట్టు పిహెచ్డీలు చేసిన వీళ్ళు చెప్పొద్దు. ప్రభుత్వము 2014 నుంచి 2023 వరకు ఉంది. తెలంగాణ ఉద్యోగం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అన్నోళ్ళు 2014 నుంచి 2022 వరకు వీళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు సార్. వీళ్ళెవ్వరు కూడా మాట్లాడలే. ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే దాన్ని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టలే. అక్కడ ఉన్నటువంటి అమ్మాయి చనిపోయినప్పుడు ఒక ప్రధానమైనటువంటి వేదిక పైన కల్వకుంట్ల తారక రామారావు అత్యంత గుజుసాపంగా ఆమె ప్రేమ వ్యవహారంలో చనిపోయింది, ఆమె అసలు ఎగ్జామే చెయ్యలేదు అన్నందుకు అరే వీళ్ళని ఇంతగానం ఇది చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వచ్చి వీళ్ళకి అండగా నిలబడింది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళని అడ్డం పెట్టుకొని ఎప్పుడు రాజకీయం చేయలేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అడ్డం పెట్టి రాజకీయం చేయాలంటే 2018లో చేస్తుండే. వీళ్ళెవరు 2018లో ఎవరేం మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి. 2022లో ఆ అమ్మాయి విషయము తారక రామారావు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అట్లెట్లా మాట్లాడుతావు పోయి, నువ్వు ఒక నిరుద్యోగురాలు చనిపోతే నువ్వు ప్రేమ వ్యవహారం అని ఎట్లా అంటావు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్న వేసిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ మేల్కొన్నారు. అప్పటి వరకు ఎవరు మేల్కోలే. అయితే ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కదంటే నేనేం బ్రేక్ చేయమంటలేను అని అన్నారు. సో మీరు ఎట్లా బ్రేక్ చేయమని అంటలేరో, ఆయన అప్పులు చేసిపోయినా మాకేం సంబంధం లేదు, అప్పులు మళ్ళీ ఆయన ఎప్పుడో 15 ఏళ్ళకు అధికారంలోకి వస్తే ఆయన కడతాడు, మాకేం సంబంధం, మేము చేతులు దులుపుకోలే, మేము ఆయన చేసిపోయిన అప్పులు మేము కడతానే ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్పింది, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది. వాళ్ళు కూడా అదే అడుగుతుంది భర్తీల ఇవి కూడా లెక్కలకు వస్తాయి కదా. ఇప్పుడు మేము నోటిఫికేషన్ ఏమంటారు వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళను గవర్నమెంట్లకు తీసుకున్నవి కూడా లెక్కలకు వస్తాయి. ఇప్పుడు గురించి వాళ్ళు ఏం మాట్లాడతలేదు, మిగతా వాటికి సంగతి ఏంటని అడుగుతున్నారు. అట్లాంటప్పుడు మరి ఈ మాటలు అనొద్దు. వాళ్ళు కేసీఆర్ అప్పులు చేసిపోతే ఆయన అకౌంట్లు వేస్తురా ఈయన అకౌంట్లు వేస్తురా అని వ్యాఖ్యలు చేయొద్దు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లా నిరుద్యోగుల పేరు మీద బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తుంటే మా నాయిరెడ్డి గారు వాళ్ళ నీళ్ళని పట్టుకోలే, నా పక్కన వచ్చిన స్నేహితురాలని నేరుగా పట్టుకున్నాడు. ఎందుకమ్మా నువ్వు అట్లెట్లా ప్రచారం చేస్తావు అని. చేసేది ఉండే, నేరుగా బీఆర్ఎస్ పార్టీ కండు వేసుకొని చేసేది ఉండే. నిరుద్యోగులము అని టీషర్ట్లు వేసుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేది ఇదేం లెక్క అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఆమె మాట్లాడుకుంటూ కాంగ్రెస్ ఫెయిల్డ్ ఇన్ తెలంగాణ అని అన్నది. ఓకే, మీ మాట జరసేపు మీ మాటతోనే మాట్లాడతాం. మరి ఎవరు సక్సెస్ఫుల్ చేస్తారు? కల్వకుంట్ల చంద్రశేఖర్ సక్సెస్ఫుల్ చేయలేదని మీకు ఇచ్చారు అవకాశం. అదే అంటున్నారు, కాంగ్రెస్ ఫెయిల్డ్ ఇన్ తెలంగాణగా. మరి ఎవరు చేస్తారు, మీ దృష్టిలో ఎవరు చేస్తారు అని అంటున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి, నేను ఒక నిమిషం ఆగుతుంది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో నెంబర్ చెప్పమను. 1,61,000 plus 42,000 plus notifications already on the way ఉండే వాళ్ళు వెళ్ళే టైంకి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని అడిగినా నేను. 1,61,000 plus అనే చెప్పినా నేను. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిరని 61 అని అంటున్నారు కదా. మరి 1,60,000 ఉద్యోగాల ఎందుకు మీకు ఉద్యోగం రాలే? అసలు నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను, సారీ ఫర్ ద నిరుద్యోగి అంటే వాళ్ళ దృష్టిలో ఎవరో చెప్పమనండి. ఇట్లా వాళ్ళని పట్టుకోలే. నేను అందుకే అన్న నాగిరెడ్డి గారే పట్టుకున్నారు. గిట్లాంటి వాళ్ళు కాకుండా సిన్సియర్గా ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళందరూ నిరుద్యోగులే. ఇట్లా తెల్ల టీషర్ట్ల మీద నిరుద్యోగులం అని రాసుకొని పక్క పార్టీ వాళ్ళకి ప్రచారం చేసేటోళ్ళు కాకుండా నిజంగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులే. పంచ్ అంటున్నా, ఇప్పుడు ఆయన అనగానే పంచ్ అన్నాడు కదా, నేను కూడా చెప్తున్నా. ఇట్లా తెల్ల టీషర్ట్లు వేసుకొని ఎర్ర అక్షరాలతో రాసుకొని పింకు పార్టీలకు ఓట్లు వేయమని అడిగేటోళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ నిరుద్యోగులే. పంచిది ఏమంటున్నా. తర్వాత సార్ వీళ్ళు ఇంకోటి ఏమంటారు, మేము 5 రూపాయల భోజనం తింటున్నాము, ఆకలితో అలమటిస్తున్నాము. నాకు చాలా విచిత్రంగా ఉంటుంది సార్.
వీళ్ళేమో వేదికలపైన ఇంత ఆకలి బాధతోని మాట్లాడతారు. 5 రూపాయల భోజనం తింటాము, మా వయసు అయిపోతుంది, తల్లిదండ్రుల కష్టం పడుతున్నారు, వాళ్ళ కష్టంతో మేము బతుకుతున్నాం, ఇంకా మాకు 30-35 సంవత్సరాలు వచ్చేసినాయి, మేము ఇంకా వాళ్ళ కష్టం మీద వాళ్ళ రెక్కల మీద ఆధారపడాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము ఉన్నామని అంటారు. నాకు ఎందుకో తెలియక అడుగుతా, అంటే మీ దాని నుంచి క్లారిఫికేషన్ కూడా తీసుకుంటున్నా. ఒక్క నమస్తే తెలంగాణ టుడే పేపర్లో మాత్రమే వీళ్ళే పేద ముస్లింలకు ఇఫ్తార్లు ఇస్తారు, పేద ముస్లింలకు తోఫాలు ఇస్తారు, క్రిస్మస్ పండుగలు వస్తే గిఫ్ట్లు ఇస్తారు, తర్వాత ఏమంటారు సామాజిక సేవ అనేదో చెప్పి వాళ్ళకు సమాజానికి మేము ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం దాన ధర్మాలు చేస్తున్నాం అంటారు. అరే మీకే ఇబ్బంది ఉందంటున్నారు, ఇన్ని వేల రూపాయలతో ఎట్లా చేస్తారు అబ్బా? నాకు తెలియక అడుగుతున్నాను. ఇది మళ్ళీ ఎక్కడ రాదు, ఓన్లీ నమస్తే తెలంగాణ టుడే పేపర్లలో మాత్రమే వస్తుంది. అయితే ఈరోజు కూడా నోటిఫికేషన్లు ఆగిపోవడానికి కారణము కాంగ్రెస్ పార్టీ కాదు, సాక్షాత్తు మందకృష్ణ మాదయ్య గారు అల్టిమేటం ఇచ్చారు. మా ఎస్సీ ఎస్టీ బిడ్డల లెక్క తేలకుండా మీరు ఉద్యోగాలు వేయకూడదు అని. ఆర్ కృష్ణయ్య లాంటి బీసీ నాయకులు మా జనాభా లెక్కలు తేలకుండా, మా వాళ్ళ ప్రమోషన్లు తేలకుండా మీరు నోటిఫికేషన్లు వేయకూడదు, వేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. ఆ రోజు ఎవరు మాట్లాడలే. మందకృష్ణ మాదయ్య గారి ఉండే అనేది ఉండే, ఏష ఉద్యోగాలు వేస్తూనే ఉంటారు, రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది, బీసీలు జరిగే ప్రమోషన్లు వస్తూనే ఉంటాయి, మీరు అగ్నిగుండంగా మారుస్తే మేము నీటి వనరులమై అగ్నిని ఆర్పేస్తామని ఎవరు ప్రభుత్వానికి అండగా వచ్చి ఎందుకు